అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రాష విజయవాడ నుంచి. ఆవు దూడల కలెక్షన్లో అయితే చాలామంది అడిగారు. యాక్చువల్గా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్లో చూడండి, ఆవు దూడల కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వచ్చిన ఆవు దూడ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి వెడల్పు వచ్చేటప్పటికి 8 అంగుళాలు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు వచ్చేటప్పటికి 8 అంగుళాలు వస్తుంది. అలాగే ఇందులోనే ఇంకోటి చిన్న సైజు ఉందన్నమాట. ఈ చిన్న సైజు వచ్చేటప్పటికి మనకి 5 ఇంచెస్ వస్తుంది. యాక్చువల్గా రెండు కూడా ఒకటే డిజైన్లో వస్తున్నాయి. అయితే మీకు ఇక్కడ డిజైన్ వైజ్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ చూడండి, ఓంకారం వచ్చింది. ఓంకారం, ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే ఈ దూడ తోక చూసారా, ఈ దూడ వెనకాల నుంచి నాకుతున్నట్టుంది, పొదుగుల దగ్గరికి వెళ్ళింది. యాక్చువల్గా మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, అప్పుడే దూడను కనుక వదిలితే ఎంత ఆకలితో తల్లి దగ్గరికి పరిగెడుతుందో ఆ పరిగెత్తే విధానంలో తోక అనేది వెనకాల నిలబడే విధానం మీకు చూస్తే తెలుస్తుంది అనమాట. సో అంత న్యాచురల్గా ఉంటుంది. ప్లస్ అది కాక ఇంకోటి, ఇది మీకు ఎల్లో యాంటిక్తో వస్తుందన్నమాట. సో మీరు చక్కగా అటు ఇటు ఆవు దొండ పెట్టచ్చు, లేదంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆవు దొండ కూడా పెట్టచ్చు అనమాట. సో ఇది అంటే ఆపోజిట్గా పెడతాం కన్నా సింగిల్గా పెడితేనే చాలా అందం వస్తుంది. అలాగే చిన్న సైజ్ అయినా కూడా సింగిల్గా వాల్కి పెడితే బాగుంటుంది. సో ఇది ఎక్కడ పెట్టాలంటే పూజా రూమ్లో పెట్టక్కర్లేదు, ఇది లివింగ్ రూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఆవు దూడ అనేది లక్ష్మీ స్వరూపం, అలాగే మనకి వాస్తురీత్యా కూడా చాలా మంచిది. సో ఆవు దూడకి ఎలాంటి పూజలు అవే ఉండవు, జస్ట్ ఫర్ మీరు అలంకారంగా పెట్టుకుంటే వాస్తుగా కూడా పనిచేస్తుంది.